హలో ఇయర్స్ వెల్కమ్ టు గోవర్ధన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మనం రోజు ఉపయోగించే చిన్న చిన్న అర్థాల గురించి తెలుసుకోబోతున్నాం. ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఈ పదాలు మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు. గ్రామర్ ఒకటి నేర్చుకుంటే సరిపోదు, మీనింగ్స్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్ వస్తుంది. అలాగే ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, అబాలిష్. అబాలిష్ అంటే రద్దు చెయ్యు. అబాలిష్ అంటే రద్దు చెయ్యు. నెక్స్ట్, అనాయ్. అనాయ్ అంటే విసిగించు. అనాయ్ అంటే విసిగించు. నెక్స్ట్ వన్, అకాంప్లిష్. అకాంప్లిష్ అంటే సాధించు. అకాంప్లిష్ అంటే సాధించు. నెక్స్ట్ వన్, అస్టిక్. అస్టిక్ అంటే సన్యాసి. సన్యాసి కాదు, సన్యాసి అని అంటాం కదా, అస్టిక్ అంటమాట, అంటే సన్యాసి. అడ్జోన్. అడ్జోన్ అంటే వాయిదా వేయు. అడ్జోన్ అంటే వాయిదా వేయు. అస్లాంట్. అస్లాంట్ అంటే ఏటవాలుగా. అస్లాంట్ అంటే ఏటవాలుగా. ఈ పదాలు కొంతమందికి తెలిస్తే ఓకే. ఇవి ఎందుకు చెబుతున్నానంటే కొన్ని ఇప్పుడు అనలైజ్ ఇవన్నీ తెలుసు, కొంతమందికి తెలుసు, కానీ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో యాడు ఇవన్నీ కామన్గా అందరికీ తెలుసు తెలుగు మీడియంలో కూడా, కానీ కొంతమందికి తెలియవు కాబట్టి అవి కూడా చూస్తున్నాను అనమాట. ఓకే ఓకే నెక్స్ట్, అస్లాంట్. అస్లాంట్ అంటే ఏటవాలుగా. అస్లాంట్ అంటే ఏటవాలుగా. నెక్స్ట్, అడ్వెంచర్. అడ్వెంచర్ అంటే సాహసం. అడ్వెంచర్ అంటే సాహసం. అస్సాల్ట్. అస్సాల్ట్ అంటే దాడి చేయు. అస్సాల్ట్ అంటే దాడి చేయు. ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే భిక్షము, దానము. ఆర్మ్స్ అంటే భిక్షము, దానము. నెక్స్ట్ వన్, అసోసియేషన్ అంటే సంఘము. అసోసియేషన్ అంటే సంఘము. అమెండ్. అమెండ్ అంటే సవరించు, దిద్దు అని అంటారు అన్నమాట. అమెండ్ అంటే సవరించు, దిద్దు అని అంటాం. మనం ఏంటంటే ఈ చదివేవి పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఇవి ఎట్లా చదువుకోవాలంటే కళ్ళతో చూస్తూనే కాదు, మనం ఈ పదాలను ఎప్పుడైనా సరే ఒకదాంతో లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకుంటేనే ఇవి బ్రెయిన్లో మనకి స్టోర్ అయి ఉంటాయి. లేకపోతే ఇప్పుడు చదువుకున్నవి ఇప్పుడు దాకా ఉంటాయి, నెక్స్ట్ డే నువ్వు చూసుకుంటే ఏముండవు, గుర్తుండవు. సో అవి గుర్తుండాలంటే మనం ప్రతి పదం కూడా లింక్ చేసుకోవాలి. ఇప్పుడు భిక్షము ఉంది, సపోజ్ భిక్షము అంటే ఆమ్స్ అని, ఏఎల్ఎంఎస్, ఎల్ సైలెంట్, ఆమ్స్ అని పెడతాం. ఇది లింక్ చేసుకోవటం ఎట్టా అంటే, ఇప్పుడు భిక్షము, ఇప్పుడు మన ఇళ్ళకి పొద్దున్నే వస్తారు బిచ్చగాళ్ళు, వాళ్ళకి కొంచెం మనం భిక్షం వేస్తాం. ఆ భిక్షని మనం లింక్ చేసుకోవాలి, అలా లింక్ చేసుకోవాలి. అప్పుడు దాన్ని ఆమ్స్ అంటాం. ఆమ్ అంటే మామిడి కాదా హిందీలో. సో ఆమ్స్ లాగా, ఆమ్స్ అంటే అట గుర్తుంచుకోవాలి. ఓకే, అతన్ని బిచ్చగాళ్ళని బెగ్గర్ అంటాం. బిచ్చాన్ని ఏమంటాం అనేది మనలో మనమే చదువుకుంటే దాన్ని ఆమ్స్ అనేది మనకి మైండ్లో స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. అజ్యూమ్, ఊహించుకొను. అజ్యూమ్ అంటే ఊహించుకొను. అనలైజ్, పరిశీలించు. పరిశీలించు. అట్రాసిటీ అంటే దుర్మార్గము. అట్రాసిటీ అంటే దుర్మార్గము. ఓకే నెక్స్ట్, అనాలసిస్ అంటే పరిశీలించు. అనాలసిస్ అంటే పరిశీలించు. అవైల్ అంటే ఉపయోగము. యూజ్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ అవైల్ లోన్ ఇలా వస్తూ ఉంటాయి మెసేజెస్, అంటే లోన్ ఉపయోగించుకోండి అని అర్థం. అలాగా యూజ్ అని
మనకు తెలిసిన ఉపయోగం అంటే యూజ్ అని ఒకటే మనకు తెలుసు. సో యూజ్ కాకుండా ఇంకా ఎన్నో ఉంటాయి, బట్ కాకపోతే యూజు అవైల్ ఇవి కామన్గా యూజ్ చేస్తారు. సో అవైల్ కూడా మనం తెలుసుకోవాలి. అట్ట యాన్షియంట్ పురాతన, యాన్షియంట్ అంటే పురాతన. అవైల్ అంటే కొంచెం సేపు, కొద్దిసేపు అంటాం కదా, అవైల్ అంటమాట. ఓకే, నెక్స్ట్ బ్యాక్వర్డ్ అంటే వెనకబడి ఉన్న. బ్యాక్వర్డ్ అంటే వెనకబడి ఉన్న. బ్యాక్ యార్డ్ అంటే పెరడు, ఇంటి దొడ్డి, ఇంటి పెరడు అంటారు చూడు, అది బ్యాక్ యార్డ్ అనమాట. బార్గెయిన్ అంటే బేరం చేయడం అనమాట. బార్గెయిన్ అంటే బేరమాడు. బీఫ్ అంటే గొడ్డు మోసం. బీఫ్ అంటే గొడ్డు మోసం. బిస్టిర్ అంటే పురిగొల్పు, నువ్వు అతన్ని పురిగొల్పావనటం కదా, బిస్టిర్ అనమాట. బిచ్ అంటే నీతి లేని స్త్రీ. బోగస్ అంటే అబద్ధమైన. బ్రాస్ అంటే ఇత్తడి. బగ్ అంటే నల్లి. బల్క్ అంటే అధికముగా అంటే ఎక్కువగా కొంటే అని అంటాం కదా, లేకపోతే ఎక్కువ డబ్బు అని అంటాం కదా, బల్క్ అమౌంట్ లాగా. అది బూచర్ అంటే కషాయవాడు. క్యాడర్ అంటే విభాగం. క్యాంపర్ అంటే కర్పూరం. కనోపీ అంటే పందిరి. కనోపీ అంటే పందిరి. మన ఇంటి ముందు పందిరి అంటారు చూడు, పందిరి ఏమంటారు కదా, పందిరిని కనోపీ అని అంటారు అనమాట. కాజు అంటే జీడిపప్పు. కాజ్ అంటే కారణం. కాజన్ అంటే హెచ్చరిక. సిమెట్రీ అంటే శ్మశానం. చాంట్ అంటే జపం, అంటే స్తుతించడం అనమాట. చాంట్ అంటే జపం. చిమ్నీ అంటే పొగగొట్టం. చిమ్నీ అంటారు అనమాట. దాంట్లో చిమ్నీ అంటే పొగగొట్టం. క్రానిక్లర్ అంటే చరిత్రకారుడు. సిటడెల్ అంటే కోట. కోటద్వారం, కోటగోడ అంటారు కదా, దాన్ని సిటడెల్ అన్నమాట. కోటని ఏమంటారంటే ఎవరైనా చెప్పలేరు. హౌస్ అంటే కుదరదు కదా, దాన్ని సిటడెల్ అంటారు అనమాట, కోటని. సివిలైజేషన్ అంటే నాగరికత. మొహంజోదారో సివిలైజేషన్, అలాగే హరప్పా సివిలైజేషన్ అంటారు కదా, దాన్ని సివిలైజేషన్ అంటే నాగరికత. క్లాట్ అంటే గడ్డకట్టు. ఓకే. కోయిన్సైడ్ అంటే ఒకే కాలంలో సంభవించు. కోలీగ్ అంటే సహోద్యోగి. ఎందుకంటే ఈ కొలీగ్ అనేది ఎందుకు చెబుతున్నానంటే, చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇది చెబుతుందన్నమాట. కాలేజ్కి తేడా ఉందన్నమాట. ఓకే. యాస్ట్రాయిడ్ అంటే గ్రహశకలం. కామెట్ అంటే తోక చుక్క. కంక్లూడ్ అంటే ముగించు. కన్సిస్ట్ అంటే కలిగి ఉండు. కన్జ్యూమ్ అంటే ఉపయోగించు. కన్జ్యూమ్ అంటే వినియోగించు. క్రష్ అంటే నలగగొట్టు. క్రష్ చేయమంటాం కదా, ఒక్క పలుకుల్ని క్రష్ చేయమంటాం, లేకపోతే ఏదో ఒకటి నలగొట్టమంటాం కదా, యాలకుల్ని వాటిని అప్పుడు క్రష్ అనమాట బటన్ అనేది. వీటిని మనం ఎప్పుడైనా సరే లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ కుపిడ్ అంటే మన్మధుడు. మనం ఈ వర్డ్స్ అనేవి అప్పుడప్పుడు వాడతాం, కానీ దాని మీనింగ్స్ అనేవి మనకు తెలియదు. ఏమంటాం అనేది ఇంగ్లీష్లో మనం ఏమంటాం అనేది మనకు తెలియదు. అందువల్ల నేను చెబుతున్నాను అనమాట. కుపిడ్ అంటే మన్మధుడు. కర్స్ అంటే శాపం. తిట్టు అని కూడా అంటారు, బట్ అబ్యూజ్ అంటే తిట్టు కింద వస్తుంది. ఓకే. కర్స్ అంటే శాపం.
సైక్లోన్ అంటే తుఫాను. సైక్లోన్ అంటే తుఫాను. డిబేట్ అంటే చర్చ, వాగ్వాదం. డిబేట్ అంటే చర్చ, వాగ్వాదం. డికే అంటే కులిపోవుట. డికే అంటే కులిపోవుట. ఓకే. డెలిగేట్ అంటే ప్రతినిధి. డెలిగేట్ అంటే ప్రతినిధి. డీవియేట్ అంటే దారి తప్పిపోవు. డీవియేట్ అంటే దారి తప్పిపోవు. ఓకే. డివోటీ అంటే భక్తుడు. డివోటీ అంటే భక్తుడు. డిస్మాండిల్ అంటే తీసివేయు. డిస్మాండిల్ అంటే తీసివేయు అన్నమాట. తీసివేయడాన్ని డిస్మాండిల్ అంటారు. అంటే ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ది తీసేయటాన్ని, లేకపోతే ఒక రిమూవ్, ఇప్పుడు లైవ్లో ఉన్నదాన్ని, లైవ్లో ఉన్న సర్వర్ని తీసేయాలన్నదాన్ని దాన్ని రిమూవ్ చేయాలని అనరు, డిస్మాండిల్ చేయాలని అంటారు అన్నమాట, తీసేయటాన్ని. ఓకే. అట్లాంటప్పుడు డిస్మాండిల్ అని ఉపయోగిస్తాం. తర్వాత డంగ్ అంటే పేడ. డంగ్ అంటే పేడ. ఓకే. ఎర్న్ అంటే సంపాదించు. ఎర్న్ అంటే సంపాదించు. అడిక్ట్ అంటే వ్యసనం. అడిక్ట్ అంటే వ్యసనం. అతను తాగుడికి బానిస అని అంటాం కదా, వ్యసనం అన్నమాట, దాన్ని అడిక్ట్ అంటారు. ఎఫర్ట్ అంటే కృషి, నీ ప్రయత్నం. ఎఫర్ట్ అంటే కృషి. ఎలెక్ట్ అంటే ఎన్నుకోవడం. ఎలెక్ట్ అంటే ఎన్నుకోను. ఎన్హాన్స్ అంటే అధికము చేయు. ఎన్హాన్స్ అంటే అధికము చేయు. ఈరా అంటే శకం. అతని శకం అని అంటాం కదా, అప్పుడు ఈరా. ఎవల్యూషన్ అంటే పరిణామక్రమం. ఎక్స్క్లూడ్ అంటే విడిచిపెట్టు. ఎక్సేల్ అంటే శ్వాస విడుచు. అంటే బయటికి గాలిని లోపలికి బయటికి వదులుతాం కదా, అప్పుడు ఇన్హేల్ అంటేనేమో లోపలికి పీల్చడాన్ని ఇన్హేల్ అంటారు. ఎక్సేల్ అంటే బయటకు విడిచడాన్ని, గాలిని బయటకు విడిచడాన్ని ఎక్సేల్ అంటారు అన్నమాట. ఓకే. ఎక్సేల్ అంటే శ్వాస విడుచు. ఎక్స్ప్లోజన్ అంటే పేలుడు. ఎక్స్ప్లోజన్ అయిన రోజుడు పెద్ద శబ్దం వచ్చి బాంబు వెళ్ళినట్టుగా, దాన్ని ఎక్స్ప్లోజన్ అన్నమాట, పేలుడు. ఓకే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కామెంట్లు మీకు ఈ పదాల్లో, ఈ 70 వర్డ్స్లో మీకు ఎన్ని తెలుసో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గోవర్ధన్ యూట్యూబ్ ఛానల్.